తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నాలాంటి యూట్యూబర్ల పరిస్థితి చాలా దుర్భరంగా మారింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే క్షమించాలండి, మా బతుకులు కుక్క బతుకులు అయిపోయినాయి. ఎందుకని చెప్పేసి నేను ఇంతలా బాధపడవలసి వస్తుంది అంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. నిజం మాట్లాడకుండా మేము ఉండలేము, ప్రజల సమస్యల మీద పోరాటం చేయకుండా మేము ఉండలేము, ఎందుకంటే అది మా నైజం. కానీ నిజం మాట్లాడితే ప్రజల వైపు ఉండి పోరాటం చేస్తే ఈరోజు మా మీద కేసులు పెట్టడము, మమ్మల్ని పోలీస్ స్టేషన్లకి పిలవడము, మమ్మల్ని తీసుకెళ్ళి జైళ్ళల్లో పడేయడం అన్నది ఆంధ్రప్రదేశ్లో చాలా అంటే చాలా కామన్గా మారిపోయింది. గడిచిన 7 నెలల నుంచి చాలామంది యూట్యూబర్లని, చాలామంది జర్నలిస్టులని తీసుకెళ్ళి జైళ్ళల్లో పడేసారు, పోలీస్ స్టేషన్లకి పిలవడము, రోజు మొత్తం కూర్చోబెట్టడము, లేదంటే 41A నోటీసులు ఇవ్వడము, వాళ్ళని టార్చర్ చేయడం అన్నది మనందరం చూస్తున్నాం. ఇప్పుడు లేటెస్ట్గా మరో 2 జర్నలిస్టులు ఇక్కడ మనం చూసుకుంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. వైఎన్ఆర్ గారు చాలా రెప్యూటెడ్ జర్నలిస్టు, చాలా మంచి హిస్టరీ ఉన్నదానికి, అంటే యాజ్ జర్నలిస్ట్గా చాలా రోజులు పనిచేసిండు. వైఎన్ఆర్ గారి మీద పక్కన ప్రశ్న అనే ఒక ఛానల్ని రన్ చేసేటటువంటి తమ్ముడి మీద, అంటే ఆయన పేరు నేను చెప్పాలనుకోవట్లేదు ఎందుకంటే ఆయనే అంతగా ఆయన పేరు చెప్పుకోడు కాబట్టి, ప్రశ్న అన్న ఛానల్ ఎవరైతే రన్ చేస్తున్నారో ఆయన ఫోటో ఇక్కడ ఉంది, ఆయన మీద వీళ్ళిద్దరి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. కాకపోతే ఒక ప్రశ్న నన్ను చాలామంది అడుగుతుంటారు, ఏంటి ఆ ప్రశ్న అంటే వైసీపీ పార్టీ గురించి. కొంచెం జాగ్రత్తగా వినండి. వైసీపీ పార్టీ మీకు డబ్బులు ఇస్తుంది, వైసీపీ పార్టీ మీకు లక్షల రూపాయలు ఇస్తుంది, వైసీపీ పార్టీ మిమ్మల్ని ఆదుకుంటుంది అని చెప్పేసి చాలామంది నిజంగా ఒక అపోహలో ఉన్నారు. కానీ నిజమేంటి అంటే ఈ రోజు దాకా కూడా నేను నా గురించి మాట్లాడతా, ఈ రోజు దాకా కూడా వైసీపీ నుంచి పావలా కాదు కదా ఒక్క పైసా వచ్చిందే లేదు. ఇంకా నయం వాళ్ళే నా దగ్గర నుంచి అడుగుతారేమో అని చెప్పేసి అప్పుడప్పుడు నాకు భయం వేస్తుంది. ఇది వైసీపీ పార్టీ మాకు ఇచ్చినటువంటి పేమెంట్ల గురించి ప్రశ్నించే వాళ్ళకి నా సమాధానం. ఒక్క రూపాయి కాదు, పావలా కాదు, ఒక్క పైసా ఇంతవరకు రాలేదు. దీనికి ఒక ఉదాహరణ చెప్తా. నేను ఎలక్షన్లకి ముందు ఆంధ్రప్రదేశ్ ట్రిప్కి వెళ్ళిన. మొదటగా రాయలసీమ బెల్ట్ మొత్తం కవర్ చేసిన. నా కారు వేసుకొని, నా స్టాఫ్ని వేసుకొని రాయలసీమ మొత్తం తిరిగి నేను అక్కడ ప్రజాభిప్రాయాలు సేకరణ అన్నది చేసి, నేను ఫైనల్గా నా దగ్గర డబ్బులు అయిపోతే, ఫైనాన్షియల్ ఇష్యూ ఉంటే రాయలసీమ మాత్రమే చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చాను. తిరిగి వచ్చినాక కూడా నాకెందుకు మనసొప్పలే. ఏం చేయాలి మరి, ఫైనాన్షియల్ ఇష్యూ ఉంది, మళ్ళీ నేను వెళ్ళాలి అంటే కష్టము, వెళ్ళడము, అక్కడ ఉండడము, హోటళ్ళకి, పెట్రోళ్ళకి, మా ఖర్చులకి చాలా డబ్బులు అవసరం అని చెప్పేసి ఏం చేయాలి అని అర్థం కాని సిచ్యువేషన్లో మిమ్మల్ని, అంటే నా సబ్స్క్రైబర్ని జోల పట్టుకుని అడుక్కున్నా. అయ్యా నాకు దానం ఇవ్వండి అని చెప్పేసి నేను అడిగితే మీరు, అంటే నా సబ్స్క్రైబర్లు డబ్బులు పంపించారు. 10 రూపాయలు ఒకరు పంపించారు, 100 రూపాయలు ఒకరు పంపించారు, 1000 రూపాయలు ఒకరు పంపించారు, 5000 ఒకరు పంపించారు. కానీ పంపించిన వాళ్ళందరూ మీరు. మీ దగ్గర నుంచి తీసుకొని డబ్బులు మళ్ళీ సెకండ్ ట్రిప్కి వెళ్ళిన. అప్పుడు దాదాపు 14-15 రోజులు మళ్ళీ మొత్తం కవర్ చేసిన. అక్కడి నుంచి ప్రజాభిప్రాయాలు సేకరించి మొత్తం మీ దాకా వీడియోలు తీసుకొచ్చిన. ఆ సమయంలో కూడా, అంటే అంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా వైసీపీ నుంచి పావలా అంటే పావలా రాలా. ఈరోజు ఏమొస్తుంది, అధికారంలో ఉన్నప్పుడే రాలా. అది పరిస్థితి. అంటే మీరు భ్రమలో ఉన్నారు కాబట్టి ఏదో లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నారు, సంపాదన ఏం లేదు. ఈరోజు నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నా అంటే ఇది నా ప్యాషన్. నేను నా లక్షల రూపాయల జీతం ఉన్నటువంటి నా ఉద్యోగాన్ని కాలదని నేను నా ప్యాషన్ జర్నలిజం అని చెప్పేసి వచ్చిన. సరే, ఇదొక వంతు. నెక్స్ట్, వైసీపీ పార్టీకి అనుకూలంగా ఎందుకు మాట్లాడతారువా? మరి మీరు అన్ని పార్టీలని సమానంగా చూడాలి కదా అంటే 100% చూడాలి. ఈరోజు కూడా అన్ని పార్టీలని సమానంగా చూస్తాం. కానీ విషయం ఏంటంటే వైసీపీ అన్న పార్టీ మాది కాదు, ఆ పార్టీలో మేము మెంబర్లము కాదు, లేదా ఆ పార్టీలో మాకు పదవి లేదు. కేవలం ఒక వ్యక్తి కోసం వైసీపీ అన్న పార్టీని సపోర్ట్ చేస్తాం. ఆ వ్యక్తి పేరే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఏదైతే కొన్ని విషయాలు, అంటే ఎక్స్క్లూజివ్గా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన అబద్ధాలు ఆడడు, ఆయన ఎప్పుడు కూడా తన స్వార్థం కోసం పనిచేయడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మోసం చేయడం చేత కానీ ఒక అమాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఎన్ని రోజులు అధికారంలో ఉన్నాడో అన్ని రోజులు ప్రజా సంక్షేమం కోసం, ప్రజల్ని బాగు చేయడం కోసం పనిచేసిండు అన్న ఒక విషయం నచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో నిలబడి ఆయనతో ఈ జర్నీ అన్నది నేను చేయడం జరిగింది. అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాకు మిత్రుడు కాదు, చంద్రబాబు నాయుడు గారు నాకు శత్రువు కాదు. ఇదొకటి. రెండవ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎప్పుడు మాట్లాడినా నేను ఒక విషయం మాట్లాడతా. ఎడ్యుకేషన్ సిస్టమ్ని చాలా బాగు చేసిన మనిషి. అది నచ్చి నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు అనుకూలంగా, అంటే ఆయన చేసే మంచి పనులకి, చెడ్డ పనులు చేస్తే ఇప్పుడు మాట్లాడట్లే. వైసీపీ పార్టీ మాకు ఏమైనా పీకిందా అంటే ఏం లేదు అని చెప్పట్లే.
చెడ్డ పనులకి చెప్పడం జరిగింది. ఒకప్పుడు అంటే ఇప్పుడు కాదు, ఒకప్పుడు ఒక ఎంపీ గారు ఒక న్యూడ్ ఒక వీడియో వచ్చింది. ఆ రోజు నా వీడియో, నేను చేసిన వీడియోనే వైరల్ అయింది. నేను మొత్తానికి సరే ఆ రోజు చెడ్డి కూడా లేదు ఆ వీడియోలో, ఉండుంటే అది కూడా పీకేసేవాడిని. నేను ఆ రోజు వ్యతిరేకించింది నేనే. ఆ విషయం మీలో చాలామందికి తెలియదు. వైసీపీ తప్పు చేసిన ప్రతిసారి చెప్పింది నేనే. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాల గురించి, ఆయన చేసిన తప్పుడు పనుల గురించి ఈరోజు ప్రశ్నిస్తుంటే తీసుకెళ్ళి లోపల పడేసుడు, కేసులు పెట్టుడు. ఎన్ని కేసులు పెడతారు? సరే, ఇక మళ్ళీ టాపిక్లోకి వద్దాం. వీళ్ళ గురించి మాట్లాడతాం. వైఎన్ఆర్ గారి గురించి ప్రశ్న అన్న ఈ ఛానల్ గురించి మాట్లాడతాం. ఎందుకని చెప్పేసి కేసులు పెట్టారు? ఏమైనా తప్పు చేశారా? ఎవరైనా మర్డర్ చేశారా? లేదంటే ఏమైనా లూటీ చేశారా? ఎక్కడైనా దొంగతనం చేశారా అంటే లేదు. వీళ్ళు ఏం చేశారు అంటే ఇక్కడ చూద్దాం. ప్రజా సంకల్పం అని చెప్పేసి ఒక న్యూస్ ఛానల్ ఉంది. ఈ న్యూస్ ఛానల్లో ప్రశ్న వేస్తే కేసు అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అనేది రాయడం జరిగింది. చాలా మంచిగా రాశారు. చాలా మంచి మన ఏమంటారు న్యూస్ పేపరు. ఇక్కడ చూసుకుంటే కూటమి ప్రభుత్వం సిద్ధాంతం ఇది, సోషల్ మీడియా యాక్టివిస్టులు యూట్యూబర్లపై కేసులు అని చెప్పేసి ఇక్కడ ఒక సబ్ హెడింగ్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా మంచి సబ్ హెడింగ్. సరే, ఇది మొత్తం నేను చదవను, ఇది మొత్తం మీకు తెలుసు కాబట్టి. చంద్రబాబు ప్రభుత్వం జర్నలిస్టులను కూడా వదలడం లేదు. ఇక్కడ కనిపిస్తున్నది, జర్నలిస్టులను కూడా వదలడం లేదు. ఏంటి అంటే వాస్తవాలు ఎవరు మాట్లాడినా వారిని టార్గెట్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయం పబ్లిక్ పాలసీలోని లోపాల గురించి మాట్లాడుతున్న యూట్యూబర్లపై వరుసగా కేసులు నమోదు చేస్తుంది. ఇటీవల ఆంధ్ర పాడ్కాస్ట్ విజయ్ కేసరి ఫ్యామిలీ టీడీపీ టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. రేణుకా జట్టి అనే టీడీపీ మహిళా నేత తన భార్యని ఏ విధంగా దుర్భాషలాడిందో ఒక వీడియో ద్వారా విజయ్ కేసరి వివరించారు. విజయ్ కేసరి ఆంధ్ర పాడ్కాస్ట్ అని చెప్పేసి అబ్బాయి, చాలా యంగ్ అబ్బాయి, చాలా బాగా పనిచేస్తున్నాడు. ఆ అబ్బాయి పాలసీస్ మీద మాట్లాడతాడు. ఎప్పుడు పర్సనల్గా మాట్లాడలే, నేను కూడా చూడలే. పాలసీస్ మీద చాలా బాగా మాట్లాడతాడు. ఆ అబ్బాయి భార్యని చాలా దారుణంగా అవమానించే విధంగా దుర్భాషలాడింది రేణుకా జట్టి అని చెప్పి ఒక మహిళా టీడీపీ నేత అని చెప్పేసి ఆయన బాధపడ్డాడు. అబ్బాయి బాధపడ్డాడు. వీడియో కూడా చేసిండు, ఏందండి ఇది అని చెప్పేసి. అట్లా టార్గెట్ చేస్తున్నాడు. సరే, ఇక్కడ చూసుకుంటే తాజాగా మరో 2 యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులపై చంద్రబాబు ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ప్రశ్న, వైఎన్ఆర్ యూట్యూబ్ ఛానళ్లపై కేసులు నమోదయ్యాయి. ఇద్దరు, ఒకటి ప్రశ్న, రెండోది వైఎన్ఆర్ గారు ఇందాక నేను చెప్పిన చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఆయన. సరే, ఎందుకు నమోదయ్యాయి? ఇది చాలా జోకు. ప్రశ్న అన్న ఛానల్ మీద ఎందుకు నమోదైందంటే ఇక్కడ చూడండి. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ పేరుని కొందరు టీడీపీ నేతలు బద్నాం చేస్తున్నారని అలర్ట్గా ఉండండి అంటూ ప్రశ్న యూట్యూబ్ ఛానల్లో వీడియో అన్నది విడుదల చేసింది. ఎమ్మెల్యే పేరు చెప్పి అవినీతికి పాల్పడుతున్నారు, అప్రమత్తంగా ఉండండి అని మాత్రమే ప్రశ్న యూట్యూబ్ ఛానల్ సూచించింది. అది కూడా నేరమే. అంటే ఎమ్మెల్యే గారు మీ పేరు వాడుకుంటున్నారండి, ఇక్కడ అవినీతి చేస్తున్నారు అని చెప్పేసి ఈ అబ్బాయి, అంటే ప్రశ్నలో వచ్చే తమ్ముడు ఎవరైతే ఉన్నాడో, తమ్ముడు అన్నందుకు క్షమించాలి, నాకంటే వయసులో చిన్నవాడు కాబట్టి తమ్ముడు అంటున్నా, ప్రేమ కొద్ది అంతే. అయితే ఆ అబ్బాయి, ఆ తమ్ముడు ఏదైతే అన్నాడో ఎమ్మెల్యే గారు మీ పేరు బద్నాం అవుతుంది అని చెప్తే ఏం చేశారు అంటే మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి అదే ఎమ్మెల్యే తన అనుచరులతోటి కేసు పెట్టించాడు. ఎవరి మీద అంటే ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్. నిజంగా ఇది ఘోరం. సరే, వైఎన్ఆర్ గారి మీద ఎందుకు కేసు అయింది అంటే ఇది వింటే మీరు నవ్వుతారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారు అని రాసుకుంటే బాగుండు. కోటేశ్వరరావు గారు ఎప్పుడు తిరుమలకి వచ్చిన ఆయన్ను తిరుమల శ్రీవారి మహాద్వారం పక్కన బయోమెట్రిక్ ద్వారా దర్శనానికి తీసుకెళ్లేవారు. అంటే ఆయనకి స్పెషల్గా ఏం చేసేవారంటే మహాద్వారం పక్కన బయోమెట్రిక్ ఉంటుంది, అక్కడి నుంచి తీసుకెళ్లేవారంట. ఈసారి అలా జరగకపోవడం ఆయన్ను అవమానించడమే అని చర్చ తిరుమలలో జరుగుతున్నది. ఈసారి అట్లా జరగలేదు, అది చాగంటి గారిని అవమానించడమే అని చెప్పేసి చర్చ జరుగుతున్నది. టీటీడీ నిర్వహించే పలు కార్యక్రమాల్లో చాగంటి గారి సేవలను వినియోగించుకుంటే బాగుంటుందన్న సూచనను చేసినందుకు ఎవరి మీద అంటే వైఎన్ఆర్ గారి మీద కేసు నమోదైంది. అంటే టీటీడీ ఏదైతే ప్రోగ్రామ్స్ చేస్తున్నదో అందులో చాగంటి గారి సేవలని వాడుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చెప్పినందుకు ఈరోజు వైఎన్ఆర్ గారు ఆయనతో పాటు డయల్ న్యూస్, పోస్ట్ 360 యూట్యూబ్ ఛానళ్ళ మీద కేసు నమోదైందంట. ఇది నిజంగా ఘోరం. నేను ఇందాక చెప్పిన వెనకకెళ్తేనేమో నుయ్యి, ముందుకెళ్తేనేమో గొయ్యి. ఏంటి ఆ నుయ్యి అంటే మేము సమస్యల మీద పోరాటం చేయకుండా బతకలేము, మా బతుకులు మేము చచ్చిపోతాం సమస్యల మీద పోరాటం చేయము, ఎందుకంటే అది మా నైజం. ముందుకెళ్తేనేమో గొయ్యి. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అనే గొయ్యి. ఆయన తీసుకెళ్తున్నాడు, 41A నోటీసులు ఇప్పించడం, లేదంటే సెక్షన్లు పెట్టి పోలీస్ స్టేషన్లకు పిలవడము, లేదంటే తీసుకెళ్ళి ఫైనల్గా జైల్లో పడేయడం. అది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న విషయం. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే
ఈ వీడియోని తప్పకుండా మీరు లైక్ అండ్ షేర్ చేయాలి. ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తా. ఏంటంటే సమస్య ఏదైనప్పటికి కూడా, ఎవరు మాకు తోడుగా నిలిచినప్పటికి కూడా, ఎవరు మాకు తోడుగా నిలబడనప్పటికి కూడా మేము సమస్యల మీద పోరాటం చేస్తాం. ఏం చేస్తారు? చంపేస్తే చంపేయండి, కేసులు పెడితే కేసులు పెట్టండి, ఒక నెల రోజులు వెళ్ళొస్తాం జైలుకి, పర్లే. కానీ సమస్యల మీద పోరాటం చేస్తాం. మీరు మంచి పని చేయండి. నేను చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, నేను కూటమిలో ఉన్నటువంటి అందరూ నాయకులకి, పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా, మీరు మంచి పని చేయండి. మీరు చేసిన మంచి పనిని అప్రిషియేట్ చేయకపోతే చెప్పు తీసుకొని నన్ను కొట్టండి, చేస్తాం. కానీ మంచి పని పేరుతో కేవలం డైవర్జన్ పాలిటిక్స్ చేసి, ముందుగా మీరు ఏదైతే సూపర్ 6 అన్న హామీలు ఇచ్చారో ఆ హామీలని అమలు చేసి వేరే ఏదైనా పాలసీని తీసుకోండి చేతిలో. ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ పాలసీ అనేది ఒకటి తీసుకున్నారు. ఏం అవసరం వచ్చింది? ఆల్రెడీ ఉన్న పాలసీనే అది, జగన్మోహన్ రెడ్డి పెట్టిన పాలసీనే అది. ఆ పాలసీని ఈరోజు తీసుకున్నారు. ఎందుకు? మీరు సూపర్ 6 మొత్తం అమలు చేసి, ఇప్పుడు మా దగ్గర ఏం పని లేదే, సూపర్ 6 అమలు అవుతుందే, వేరే పాలసీలు తీసుకుంటామే అని చెప్పేసి అప్పుడు తీసుకుంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం. కానీ సూపర్ 6ని మొత్తానికి అటకెక్కిచ్చేసి ఈరోజు మీరు వాట్సాప్ పాలసీ, అది గవర్నెన్సు, ఇంకేదో అది, ఇంకేదో అది అంటే నిజంగా డైవర్జన్ పాలిటిక్స్ అనుకోరా? 100% అనుకుంటారు. అదే విషయం మేము మాట్లాడుతున్నాం. మాట్లాడితే తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. ఇది న్యాయం కాదండి, ఇది కరెక్ట్ కాదు. అహంకారం అన్నది ప్రతి ఒక్కరిని, రావణుడి లాంటి వాడినే అహంకారం అన్నది చంపేసింది. రావణుని లాంటి వాడినే అహంకారం అనేది చంపేసింది. రావణ బ్రహ్మ అని పిలుస్తాం. బ్రహ్మకి తలకాయలు ఎన్ని? రావణుడికి 10 ఉన్నాయి. అంత పెద్ద నాలెడ్జబుల్ పర్సన్ అయినటువంటి రావణుని అహంకారం చంపేసింది. అహంకారం వద్దండి, ప్రజల కోసం పనిచేద్దాం. మీరు చేయండి, మేం చేస్తాం. మంచి పాలసీస్ తీసుకురండి, సూపర్ 6 అమలు చేయండి. సూపర్ 6లో ఫస్ట్ పాలసీ ఈ డేట్కి అమలు చేస్తున్నాం, ఫుల్ ఫ్లెడ్జ్గా అమలు చేయండి, మేము అప్రిషియేట్ చేస్తాం. సెకండ్ పాలసీ డేట్ అనౌన్స్ చేయండి, అప్రిషియేట్ చేస్తాం. మూడో పాలసీ ఇట్లా చేయండి. కానీ మీరు పనికి వచ్చిన పనులన్నీ పక్కన పడేసి పనికి మాలిన పనులు చేస్తామంటే తప్పకుండా క్రిటిసైజ్ చేస్తాం. అండ్ క్రిటిసైజ్ చేయడం అనేది అది మా హక్కు, భారత రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి హక్కు. క్రిటిసైజ్ అంటే న్యూడ్ ఫోటోలో పనికి మాలిన చెత్త వేయడం కాదు. మళ్ళీ వాళ్ళకి నేను సపరేట్గా చెప్తున్నా, ఎవరైతే ఆ పనులు చేస్తారో వాళ్ళు పోరంబోకులు. ఆ పోరంబోకులు చేసే పనులని ఎప్పుడూ ఎవ్వరూ సమర్థించరు. ఆ జగన్మోహన్ రెడ్డి గారైనా సమర్థించారు, మేమైనా సమర్థించాం, ఎవరూ సమర్థించాం. ఆ పోరంబోకులను మాటు కలపొద్దు. మేము పాలసీ మీద మాట్లాడేటటువంటి వ్యక్తులము. దయచేసి ఈ విషయం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇక ఈ కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, బీజేపీని మర్చిపోతున్నాం అని చెప్పేసి ఏడుస్తుంది బీజేపీ రోజు. దయచేసి బీజేపీని కూడా దీంట్లోకి జోడించుకోండి. బీజేపీకి కూడా ఇదే రిక్వెస్ట్. దయచేసి మమ్మల్ని ఆ పోరంబోకులతో కలపకండి. మేమేం చేసినా ప్రజాహితం కోసం, ప్రజల మంచి కోసం చేస్తాం. క్రిటిసైజ్ని పాజిటివ్గా తీసుకోవడం అనేది నేర్చుకోండి. తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేసే బాధ్యత మీ చేతుల్లో నేను పెడుతున్నా. వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని, షేర్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.